హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడగలిగిన సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది గంట లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఓటీపీ ఇష్యూ అండి. పీఎఫ్ విత్డ్రా చేసినప్పుడు కానివ్వండి, లేదన్నా పాస్వర్డ్ ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ సెట్ చేయాలని కానివ్వండి, లేదా కేవైసీ సబ్మిట్ చేయాలని కానివ్వండి, చాలా విషయాల్లో ఆధార్ ఓటీపీ అనేది రావట్లేదు, అట్లాగే అథెంటికేట్ అవ్వట్లేదు. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. ఓకేనా? ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మనము మన పాస్వర్డ్ మార్చాలంటే కనుక 1 వీక్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటంటే మనకి ఆధార్ నెంబర్ వ్యాలిడేషన్ సమయంలోనే ఒక ఇష్యూ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ 2 రోజుల నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు అంటే ఆధార్ వ్యాలిడేషన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా. సో మన సంబంధించిన అదే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫెయిల్ టు సెండ్ ఓటీపీ, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి ఇట్లా ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఆధార్ అథెంటికేషన్లో అంటే మనకి ఆధార్ సర్వర్లో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఆధార్ సంబంధించిన ఓటీపీలు కానివ్వండి, ఆధార్కి సంబంధించిన అథెంటికేషన్ ఇట్లాంటివి ఏమి జరగట్లేదు అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఓటీపీ వచ్చి మీరు ఎంటర్ చేసినా అథెంటికేట్ అవ్వదు. ఇట్లాంటి ఇష్యూస్ అయితే మనకి ప్రస్తుతం అయితే నడుస్తున్నాయి. ఓకేనా? సో మీరైతే ఒక 4 or 5 days వరకు వెయిట్ చేయండి. పూర్తిగా మనకి సర్వీసులన్నీ కూడా ఒక 3-4 రోజుల తర్వాత మనకి యాక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇట్లాంటి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో అనేక రకాల గ్లిచెస్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ చాలామంది ఖాతాదారులు అయితే మనకి ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో ఉండడం వల్ల ఏంటంటే అందరూ యాక్సెస్ చేయడం వల్ల కానివ్వండి ఇట్లాంటి ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సర్వర్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆధార్ సర్వర్లో ఇబ్బందుల వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనకి 4 days తర్వాత వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. మీరేం చేస్తారంటే గ్రీవెన్సీ ద్వారా కానివ్వండి, అట్లాగే మనకి ఏంటంటే ఈపీఎఫ్ సోషల్ మీడియాస్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఓకేనా? అనేక రకాల ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ఈపీఎఫ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రస్తుతానికి మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, ఈ ఇష్యూని మీరు సాల్వ్ చేయండి అని చెప్పేసి. ఓకేనా? త్వరలోనే మనకి ఇష్యూ అనేది సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైనా కానీ మీకు వెబ్సైట్లో ఏ ఇష్యూ వచ్చినా కానివ్వండి, మనకి ఈపీఎఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వాటిని కాంటాక్ట్ అయితే కనుక ఈపీఎఫ్ వాటిని చూసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఐటీ టీమ్ అనేది. ఓకేనా? చూశారు కదా. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.